మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య అనేది ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉన్నాం. అంటే రోజు అసలు మోషన్ కూడా వెళ్ళే విధంగా కనపడట్లేదు సార్. సో ఏంటి అంటే ఇది జస్ట్ మన డైట్ అనేది సరిగా లేకపోవడం వల్లనా, లేకపోతే అసలు మన లార్జ్ స్టేన్ లో ఏం జరుగుతూ ఉంది? సో ఇది అంటే ఓవర్ ఎగ్జాగరేషన్ కాదండి. ఇప్పుడు మేము చూసే ఓపీలో 70-80% ఎక్కువ ఏదర్ జిఆర్డి లేకపోతే కాన్స్టిపేషన్, ఈ రెండే ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో ఇది ప్రధానంగా కాన్స్టిపేషన్కి వచ్చేసరికి మనకి ఉండే డైటరీ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కదలకుండా 6 గంటలు అంతకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుంది. అండ్ కోచ్ పొటాటోస్ అంటే ఒకే దగ్గర కూర్చొని టీవీలు చూసుకుంటా ఉండడం, కదలకుండా అక్కడే అన్ని. సో ఇవన్నీ ప్రధానమైన కారణం. అండ్ ఇంకొకటి మన ఆహారంలో సరైన వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, లేకపోతే ఫైబర్ ఉండే ఆహారం తగ్గిపోవడం, ఎక్కువ ప్రోటీన్ అని చెప్పేసి మన చికెన్లు మటన్లు ఎక్కువ తీసుకోవడం. నాన్ వెజ్ ఎక్కువ తిన్నా ఈ ప్రాబ్లం వస్తుంది సార్. నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కూడా అసలు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఎనీ ఫార్మ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో 0 ఫైబర్ ఉంటుంది. సో మనకి ఫైబర్ లేకపోతే మనకి మలబద్ధకం. అదే కదా మెయిన్ ఊర్చేసేది అంతా. మనకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఫోకస్ అంతా కూడా మనకి ప్రోటీన్ మీద. సో ప్రోటీన్ అన్నట్టే చూస్తూ ఉంటారు. ఫైబర్ అనేది నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ అండి. మంచి ఫైబర్ తీసుకుంటే మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. లివర్ కి మంచిది, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అండ్ కొలంలో క్యాన్సర్స్ రావు. ఇలాగా సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం మెయిన్ ఆ ఫైబర్ అనే దీన్ని మనం మర్చిపోతున్నాం. సో దాని వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది చాలా ఎక్కువ చూస్తా ఉన్నాం. సో ఈ ఫైబర్ అనేది తక్కువ తీసుకోవడం, అవగాహన లేక. సార్, హెల్దీ పర్సన్ అసలు ఎన్ని రోజులకి ఒకసారి మల విసర్జన చేయాలి సార్? ఎందుకంటే ఇది రోజు చేయాల్సిన పని ఏం కాదని కొద్దిమంది కొట్టేస్తూ ఉంటారు, కొద్దిమంది రోజులో 3-4 సార్లు వెళ్తూ ఉంటారు. సో అసలు కరెక్ట్ మల విసర్జన అనేది రోజుకి ఎన్నిసార్లు చేయాలి? సో నార్మల్గా మనకి ఈ WHO కానీ లేకపోతే ఈ హెల్త్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే రోజుకి 3 సార్లు నుంచి వారానికి 3 సార్లు వరకు నార్మల్ అని చెప్తున్నాయి. ఓకే. సో వారానికి 3 సార్లు వెళ్ళినా కూడా, అంటే రోజు మార్చి రోజు వెళ్ళినా కూడా ఇట్ ఈస్ నార్మల్, మలబద్ధకం కిందకి రాదని. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఇండియన్ కాంటెక్స్ట్ లో మనకి ఒక రోజు మోషన్ కాకపోయినా కూడా విల్ కన్సిడర్ ఇట్ as కాన్స్టిపేషన్. సో అసలు కాన్స్టిపేషన్ ఉందని చాలా మంది వాళ్ళకి ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఫ్రీక్వెంట్ గా మోషన్కి వెళ్తా ఉంటారు, ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా మందికి వెళ్ళినా కూడా ఇంకా లోపల ఉంది, మొత్తం బయట రాలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ 15 minutes బాత్రూంలోనే కూర్చొని ఉంటారు. సో అవ్వకపోవడము, స్ట్రెయిన్ చేయడము, లేకపోతే రోజు మార్చి రోజు వెళ్ళడము, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనకు కాన్స్టిపేషన్ అనే చెప్పాలి. సార్, అసలు ఈ ప్రాబ్లం రాకుండా మీ డాక్టర్ల దగ్గరికి రాకుండా ఉండాలంటే ముందు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్లు చాలా చెప్తా ఉంటారు, కానీ అసలు ఆ ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే ముందు వీళ్ళు ఏ విధంగా ఉండాలి? అంటే వాటర్ ఎంత తీసుకోవాలి, డైట్ ఏమి ఉండాలి, సో అదేవిధంగా ఎట్లాంటి యాక్టివిటీస్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీస్? సో దీనికి ఫస్ట్ అండ్ ప్రధానంగా వాటర్ ఎడిక్వేట్ గా తీసుకోవాలండి. సో డీహైడ్రేషన్ అనేది ప్రధానమైన కారణం. డీహైడ్రేషన్ ఉంటే కూడా మలబద్ధకం వస్తుంది. సో చాలా మంది ఎస్పెషల్లీ వాటర్ పిల్స్ అంటారు. అంటే ఈ హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, లివర్ పేషెంట్స్ మన బాడీలో ఎక్సెస్ వాటర్ ని బయటికి పంపించడానికి ఈ లాసిక్స్ అని చెప్పి వాడుతూ ఉంటారు. సో అలా వాడినప్పుడు డీహైడ్రేట్ అవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. నార్మల్ గా మనకి 2.5 to 3 liters వాటర్ సరిపోతుంది. సో ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళు డీహైడ్రేషన్ వల్ల ఉంటే వాళ్ళకి వాటర్ బెనిఫిట్ ఉంటుంది, కానీ హైడ్రేషన్ నార్మల్ గా ఉంటే పెద్ద వాటర్ బెనిఫిట్ ఉండదు. సో అలా అని చెప్పేసి చాలా మంది వాటర్ పొద్దునే లేసి 2 లీటర్లు 3 లీటర్లు తాగేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇన్ఫాక్ట్ లాభం కంటే కూడా నష్టం ఎక్కువ. మన కిడ్నీస్ ఒక గంటకి 1 లీటర్ వాటర్నే ఎక్స్క్రీట్ చేయగలవు. మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీస్ మీద ఓవర్లోడ్ అవడం, సోడియం తక్కువ అయిపోవడం ఇట్లా జరుగుతుంది. సో ఏదైనా కూడా ఓవర్గా చేయకూడదు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక 2.5 to 3 liters వాటర్ తీసుకోవాలి. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎందులో ఉంటుంది సార్ ఈ ఫైబర్ ఎక్కువ? సో ఫైబర్ వచ్చేసరికి మనకి కాయగూరలు, కూరగాయలు, పండ్లు, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు ఎక్కడ సార్ అంతా పిజ్జా బర్గర్లు అయిపోయింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనకి ఈ ఆరెంజెస్, కివి, మనకి ఒక సేయింగ్ ఉంటదండి, 2 kiwis a day కాన్స్టిపేషన్ ఎట్ బే అంటారు. సో మీరు ఆ పీచ్ తో పైన తొక్కతో పాటు తింటే ఇంకా ఎక్కువ మీకు ఫైబర్ వస్తుంది.
సో ఎక్కువ ఆరెంజెస్, కివి, ఈ గావా లేకపోతే బనానాస్ వీటిలో మంచి ఫైబర్ ఉంటుంది, యాపిల్. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్, సలాడ్స్, వెజిటేబుల్స్, ఇప్పుడు మనకి ఈ ఓట్స్ కానీ, బార్లీ, వీట్, కార్న్, మేజ్ అంటే రాగులు, సజ్జలు, జొన్నలు వీటిలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో బ్రౌన్ రైస్ అలా అని చెప్పేసి మనం ఫైబర్ ని ఓవర్ నైట్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసి చాలా మంది రేపటి నుంచి స్టార్ట్ చేసి అట్లా చేస్తారు. అట్లా చేయడం వల్ల వాళ్ళకి బ్లోటింగ్, ఇంకా ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో ఫైబర్ అనేది ఎప్పుడు కూడా వీక్స్ టు మంత్స్, సో గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేయాలి మన డైట్ లోకి. ఒకసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ మారిస్తే మనకి ఇన్ కేసు పారాడాక్సికల్ గా ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ వచ్చు, బ్లోటింగ్ ఎక్కువ వచ్చు. సో స్లోగా ఎనీ మంచి డైట్ అయినా కూడా మనం బాడీ అనేది అడాప్ట్ అవ్వాలి. ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఫైబర్ మనం ఎంత తీసుకుంటామో దానికి సగం పాలల్లో మనం వాటర్ కూడా తీసుకోవాలి. సో వాటర్ ఇంటేక్ కూడా పెరగాలి. సో ఇట్లా మనం వాటర్ అండ్ ఫైబర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనం ఎంత ఫిజికల్ గా యాక్టివ్గా ఉంటే మన ఇంటెస్టైన్స్ కూడా అంత యాక్టివ్ గా ఉంటాయి. బౌల్ మూమెంట్స్. సో ఒకే దగ్గర మీరు కదలకుండా వచ్చినారు అనుకోండి, సో ఆ గ్యాసెస్ అన్ని స్టక్ అయిపోవడం, అది ఫ్రీగా ఇది ఇంటెస్టైనల్ కదలికలు లేక కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. జస్ట్ బై ఫిజికల్ యాక్టివిటీతోనే 30% మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తానికి మన చేతిలోనే ఉంది సార్. 100%. ఫస్ట్ ఆఫ్ మన మొత్తం అసలు మీరు చెప్తా ఉంటే అవి వింటుంటేనే ఎంతో చాలా వినసొంపుగా ఉన్నాయి. అంటే ఆ ఫైబర్ రిచ్ ఫుడ్స్ గురించి ఒకప్పుడు బాగా తినేవాళ్ళం, ఇప్పుడు అందరం కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది. సో ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతా ఉన్నాం. సో ఇది మొత్తానికి మన డైట్ లో కూడా చాలా వరకు కూడా ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఇట్లాంటి సమస్య నుంచి బయటపడే విధంగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ముదిరిందంటే సార్ మలబద్ధకం అనేది పైల్స్ కూడా దారితీసే విధంగా ఉంటుందని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. సో చాలా మంది రివర్స్ లో ఆలోచిస్తూ ఉంటారు. సో మనకి పైల్స్ రావడం వల్ల మలబద్ధకం వచ్చింది అనుకుంటుంటారు. సో కాదు. సో మలబద్ధకం వల్ల పైల్స్ వస్తుంది అన్నమాట. సో ఈ పైల్స్ అనేది ఒక బ్లడ్ వెజల్స్ అండి, మనకి యానల్ ఓపెనింగ్ చుట్టూ ఉంటాయి. సో ఇది ఏంటంటే మెయిన్ ఫంక్షన్, మనకి హార్డ్ మోషన్ అయినప్పుడు మన మలద్వారానికి దెబ్బ తగలకుండా, ఇంజురీ కాకుండా మనం ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎక్కువగా ఎక్సెస్ గా ముక్కిన, హార్డ్ గా మోషన్ పాస్ అయినప్పుడు ఈ పైల్స్ ఆర్ బ్లడ్ వెజల్స్ కి దెబ్బ తగిలి వాపు రావడం కానీ, బ్లీడింగ్ కానీ, లేకపోతే పెయిన్ కానీ ఇలాంటి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. సో మెయిన్ కారణం వచ్చేసరికి ఈ పైల్స్ రావడానికి మలబద్ధకం 100%. సో మనం మంచి ఆహారపు అలవాట్లు, వెయిట్ లాస్, అంటే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత ఉండడం, ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవడం, అండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేసుకుంటే మనకి పైల్స్ వీటి నుంచి కూడా. కొద్దిమంది డాక్టర్లతో సంబంధం లేకుండా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి ఒక 2 days నుంచి మేము మోషన్ రాలేదని చెప్పి సిరప్లో లేదంటే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో అట్లాంటివి అంత సేఫ్ కాదండి. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు, కొంతమందిలో కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పేషెంట్స్కి హై సోడియం అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఇట్లాంటి లాక్సేటివ్స్ ఇవి వాడకూడదు. హార్ట్ పేషెంట్స్కి కొన్ని రకాలైన కొంత డోస్ కంటే ఎక్కువ వాడకూడదు. సో అట్లాగా. అండ్ ప్రెగ్నెన్సీలో కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు, కొన్ని సేఫ్ ఉండవు. చిన్నపిల్లల్లో బిలో 18 years కొన్ని ఇవ్వకూడదు, ఇలా ఉంటాయి. సో మన తాతగారు ఇది వేసుకున్నారు కదా అని మన పిల్లోడికి అది ఇవ్వకూడదు, పిల్లోడికి సెట్ అయిందని చెప్పేసి పెద్దలకి ప్రెగ్నెన్సీకి అట్లా ఇవ్వకూడదు. సో అలాంటి ఓవర్ ద కౌంటర్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. రైట్.